అపోస్తలుల కార్యముల గ్రంథం 22:16. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? ఇంకా ఆలస్యం ఎందుకండి? ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి వస్తున్నారు, వాక్యాలు విన్నారు, పాటలు పాడుతున్నారు, పరిచయంలో ఉన్నారు, కానుకలు ఇస్తున్నారు. యేసయ్య ప్రేమ తెలుసు, నువ్వు పాపి అని తెలుసు, నిన్ను పరిశుద్ధ పరుస్తాడని తెలుసు, రక్షణ ఇంపార్టెంట్ తెలుసు, రేపో మాపో రాకడని తెలుసు. ఇంకా తడవు చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి నామములో ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పాపములు కడిగి వేసుకో. నువ్వు తడవు చేయటం ఎందుకు? ఆయన దేవుడని తెలుసు, నీవు పాపివని తెలుసు, బాప్తిసం పొందితేనే రక్షణ అని తెలుసు, పొందకపోతే శిక్ష అని తెలుసు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చునని తెలుసు. మనము నిన్నటి వారమే కానీ రేపటి వారమని తెలుసు, కాదని తెలుసు. నేడు అనబడు సమయం ఉండగానే మారాలని తెలుసు. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఉద్యోగం వచ్చే పొందుతాను, పెళ్లి సంబంధం ఫిక్స్ అయితే పొందుతాను, జనవరి 1కి పొందుతాను, ఈస్టర్కి పొందుతాను, ఈ లోపే స్తోత్రం. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అంటే యాక్చువల్గా ప్రభు నెక్స్ట్ ఇయర్ బాప్తిజం పొందాం అనుకున్నాను. బాప్తిజం పొంది అలా ఒడ్డుకు రాగానే కేకేసే అలాగ ఉండదు నాన్న. ఏషావు ఆ తర్వాత శ్రద్ధతో కన్నీళ్లతో వెతికినను మారు మనసు పొందని అవకాశం అనుగ్రహించబడక విసర్జింపబడిన. పాతలు బానంతే. తనకిచ్చిన అవకాశాలన్నీ దుర్వినియోగం చేశాక ఆయనకు ఒక్కసారి చిరాకు వస్తే ఈయనకి వేస్ట్ అనిపించేటంటే అయిపోయింది. 4-5 వేల సంవత్సరాల క్రితం ఏషావుకి ద్వారం ముయ్యబడింది. ఈ రోజుకి నాలాంటి పాపులకి ఇంక తెరవబడింది.